చాలా మంచివారు. స్వామీజీ గారి మొదటిసారి వచ్చి మమ్మల్ని అందరూ మంచివారిని ఎలా అంటున్నారు అంటే, మీ గ్రామం పేరే మంచిప్ప, అందులో మంచి ఉంది. కాబట్టి మీరందరూ మంచివారు కాబట్టి ఒక మంచి కార్యక్రమం చేపట్టాలని ఒక మంచి ఆలోచన మీలో వచ్చింది. ప్రపంచ దేశాల నుంచి హైదరాబాద్లో 180 దేశాల నుంచి వచ్చి ఈ వాతావరణ పరిరక్షణ కోసం 10 రోజుల పాటు హైదరాబాద్లో సభలు నిర్వహించారు. 180 దేశాల నుంచి 9,000 మంది వచ్చి, ప్రపంచ దేశాల నుంచి ఎక్కడి నుంచో వచ్చారు. దేనికోసం? ఈ చెట్లన్నీ నరికేస్తున్నారు, అడవులన్నీ నాశనం చేసేస్తున్నారు, పర్యావరణం అంతా కలుషితం అయిపోతుంది. దానికోసం చర్చించడానికి 9,000 మంది అక్కడ కూర్చున్నారు 10 రోజుల పాటు. చర్చలు, దేశం అంతా ప్రపంచం అంతా ఒకటే చర్చ. అలాంటి జాగృతి, ఆ మేల్కొల్పు ఈ చిన్న గ్రామం మంచిప్పలో మీ అందరికీ వచ్చిందంటే మీ అందరూ చాలా మంచివాళ్ళని మాకు తోస్తుంది. ఈ కార్యక్రమం చెప్పగానే సాధారణంగా స్వామీజీలు అంటే ఏమా గుడి ఓపెనింగ్కో, భజనలు చేయడానికో, లేకపోతే ఉపన్యాసాలు ఇవ్వడానికో వెళ్తారు. కానీ ఇలాగా మొక్కలు నాటే కార్యక్రమం స్వామీజీలను ఎక్కడైనా చూసారా? ఎప్పుడైనా చూడలేదు. ఇందాక సిఐ గారు చెప్పారు, చెట్టు వల్ల మనకి ఏంటి ప్రయోజనం, చెట్టుని చూసి మనం ఏం నేర్చుకోవాలి అంటే, అది ఈ వాతావరణంలో ఉన్నటువంటి కలుషితమైనటువంటి గాలిని తీసుకొని పరిశుద్ధమైన గాలిని ఇస్తుంది. ఆ గాలినే మనం అందరం పీలుస్తున్నాం. అలాంటి మంచి పరిశుద్ధమైనటువంటి గాలిని ఇచ్చే ఈ చెట్లన్నీ మనం నరికేసి దానికోసం మనం ఆలోచించుకోకపోవడం వల్లనే మనకు వచ్చే రోగాల్లో 50% కాదు 80% అనారోగ్య కారణాలు, క్యాన్సర్, ఇవి అవి ఎక్కడి నుంచో మనం కొత్త పదాలు వింటున్నాం. పూర్వకాలంలో ఎక్కడ మనం ఇలాంటి రోగాల కోసం వినలేదు, అందరూ ఆరోగ్యంగా ఉండేవారు. కారణం ఏంటంటే చుట్టూ పరిశుద్ధమైన వాతావరణం, చెట్లు, ఎక్కడ చూసినా చల్లని ప్రశాంత వాతావరణం ఉండేది, శుద్ధమైనటువంటి గాలి పీల్చేవారు. ఇప్పుడు అది లేకపోవడం వల్లనే దేశంలో ప్రపంచ దేశాలన్నీ మేలుకుంటున్నాయి. అందరూ ఏదో చేయాలి అని ఇప్పుడు ఇక్కడ పెట్టారు, వృక్ష సంపద మన సంపద అని. దాన్ని తప్పుగా అర్థం చేసుకొని ఏం చేస్తున్నారంటే, వృక్ష సంపద ఎక్కడుంటుంది మన సంపద అని చెప్పి చెట్లన్నీ నరికి అమ్ముకొని డబ్బు సంపాదించడం కాదు. ఆ వృక్ష సంపద మన సంపద అంటే ఆ సంపద నుంచి మన గ్రామాల్లో అవన్నీ నాటి ఆ గ్రామాల్లో సంపద మనం పెంచాలని అర్థం. కానీ వృక్షాలు ఎక్కడ ఉన్నాయి కాబట్టి చంపి నరికి వాటిని సంపద పెంచుకోవడానికి కాదని మీరు అందరూ అర్థం చేసుకున్నారు. కాబట్టి మంచి కార్యక్రమం చేపట్టారు. వృక్షం వల్ల మనకి ఒకసారి ఆలోచిస్తే స్వామి వివేకానంద ఏం చెప్పారో, ఆయన జీవిత సర్వస్వం ఎవరి కోసం, ప్రజల హితం కోసం ఆయన పోరాడారు, దానికోసమే పాటుపడ్డారు జీవితాంతం. అతి తక్కువ చిన్న వయసులోనే ప్రపంచం అంతా చుట్టి 39 సంవత్సరాలు ఆయన జీవించారు. కానీ ప్రపంచం అంతా స్వామి వివేకానంద గుర్తించి, ఎందుకని ఆయన ఏ గుహలోకో, అడవులోకో, ఏ కొండలోకి వెళ్ళిపోయి ధ్యానం చేయలేదు. మన దేశ ప్రజలు ఉన్నతి కోసం వాళ్ళందరూ మేల్కొల్పాలని ప్రయత్నించారు. ఆయన జీవితాంతం పాటుపడ్డారు. ఇందాక సిఐ గారు చెప్పినట్టు ఆయన అమెరికా దేశం ఆయన మొట్టమొదటి వెళ్ళినప్పుడు ఆయన ఎవరో గుర్తించలేదు. ఒక భారతదేశం నుంచి ఒక యువకుడు వెళ్తే అందరూ ఆయన రోడ్డు మీద వెళ్తుంటే వెనకాతల నుంచి షర్ట్ లాగడం, ఆ టోపీ లాగడం, వెనకాతల నుంచి రాళ్ళు కొట్టడం అలా చేశారు అక్కడ ప్రజలందరూ. అమెరికాలో అంతా చదువుకున్న వాళ్ళు కూడా, ఏంటి అమెరికా నుంచి భారతదేశం నుంచి వచ్చాడు, ఈవిడేం మాట్లాడతాడు అని. ఆ రోజు సాయంత్రం ఉపన్యాసం ఇచ్చిన తర్వాత ఒకే ఒక రోజులో ఆయన ప్రపంచం అంతా ఇలాంటి మేధావులు మేము ఎక్కడా వివేకానంద లాంటి వాడిని మేము ఎక్కడా చూడలేదు అని ఆ దేశంలో పెద్ద ప్రొఫెసర్ చెప్పారు. మన అమెరికాలో ఉన్నటువంటి యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అందరినీ కలిపి దగ్గర పెడితే ఎంతో, ఈ ఒక్క యువకుడు వివేకానంద ఒక్కడు చాలు, ఈయన ముందు మన వాళ్ళని ఎవరం పనికిరాము, ఆయన మహా జ్ఞానసూర్యుడు అని ఆయన వివేకానందను కొనియాడారు. అలాంటి వివేకానంద భారతదేశం అంతా పర్యటించి మన దేశాన్ని అభివృద్ధి చేయాలి, యువకుల్లో స్ఫూర్తిని నింపాలి, వాళ్ళందరినీ సక్రమార్గం నడిపించాలి అని ఎంతో ప్రయత్నించి కృషి చేశారు. అదంతా ఆయన జీవితం అంతా పరహితానికి ఆయన వినియోగించారు. చెట్టును కూడా చూసుకుంటే మనం అదే నేర్చుకోవచ్చు. చెట్టు ఇప్పుడు ఇందాకలా చెప్పారు ఎండిఓ గారు, చెట్టుని వేయడం కాదు, ఆ మొక్కని దాన్ని సంరక్షించాలి, కొంచెం నీళ్లు పోయాలి దాన్ని. ఇప్పుడు ఇంట్లో చిన్న పిల్లవాడు పుడితే ఏం చేస్తాం? వదిలేం కదా, వాడికి ఎంతో పరిచర్యలు చేస్తాం, స్నానం చేయిస్తాం, పాలు పెడతాం, దానికి కొంచెం పెద్ద నడిచే వరకు ఎంతో శ్రద్ధ తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటాం?
అతను పెద్ద మన వంశ గౌరవాన్ని నిలబెడతాడు, ఒక పెద్ద ప్రయోజకుడు అవుతాడు, పెద్ద అయిన తర్వాత మనల్ని చూసుకుంటాడని కదా. అంటే మనకి ఎంత ఉపయోగపడతాడని ఎంతో సంరక్షిస్తే ఎంతో చూసుకుంటాం. కానీ చెట్టుని మనం గమనించాం. చెట్టు వల్ల కూడా ఎంతో ఉంది, అంతకన్నా ఎక్కువ ఉంది. ఒక అబ్బాయి ఇంట్లో పుట్టి పెద్దవాడైతే వాళ్ళ ఇంటికి పెద్దగా మంచి పేరు తేవచ్చు, ఆ గ్రామానికి తీసుకురావచ్చు. కానీ చెట్టుని మనం సంరక్షిస్తే అది మనవాడు, మన ఇంటి వాడు, మన బంధువు అని కానీ, మా ఇంటి పక్కవాడు కానీ, మన గ్రామం వాడని కానీ అలాగే ఆలోచించదు. ఇప్పుడు ఈ చెట్టు ఉందనుకోండి, మా మంచి మనుషులకి నేను గాలిని ఇస్తాను, హైదరాబాద్ నుంచి వచ్చిన స్వామిజీ గాలిని అందుగా అంటుంది. ఎక్కడైనా అందరికీ మంచి చేయాలనే ఉంటుంది. దాని జీవితం అంతా, చెట్టు యొక్క జీవితం అంతా పరహితానికి ఉపయోగిస్తుంది. కాబట్టి స్వామి వివేకానంద బోధే ఆ చెట్టు ద్వారా మనం నేర్చుకోవచ్చు. స్వామి వివేకానంద చెప్పాడు, ఇతరుల కోసం జీవించేవాడే ఇతరుల సేవలో జీవించేవాడే నిజంగా జీవిస్తున్నట్లు. తన స్వార్థం కోసం జీవిస్తే వారు జీవించున్న చనిపోయిన వారితో సమానం అని వివేకానంద చెప్పారు. చెప్పడమే కదా, ఆయన ఎంతో ఆచరించి చూపించారు. అందుకని నాకు ఒక సంతోషమైన విషయం ఏంటంటే, ఈ గ్రామంలో వివేకానంద యువజన సంఘం స్థాపించారు. దానికి హైదరాబాద్ రామకృష్ణ మఠం నుంచి పూర్తి సహకారం ఉంటుంది. హైదరాబాద్ నుంచి అప్పుడప్పుడు మేము కూడా వస్తాం. స్వామి వివేకానంద జీవితం, వారి బోధనలు కానీ చదివితే మీకు అర్థమవుతుంది మన జీవితంలో ఎలాగా పైకి రావాలి అని. స్వామి వివేకానంద చదివితే అందరూ సన్యాసులు అయిపోక్కర్లేదు, ఆయన చెప్పింది ఎప్పుడు అలా చెప్పలేదు. ఆ వివేకానంద జీవితం చదివి, బోధలు చదివి అందరూ రాజకీయవేత్తలేంటి, సాహితీవేత్తలేంటి, వ్యాపారవేత్తలేంటి, పారిశ్రామికవేత్తలేంటి, విద్యావేత్తలైతే ఎవరైతేనే సరే స్వామి వివేకానంద బోధల ద్వారా స్ఫూర్తి పొంది ముందుకు వెళ్ళారు. అలా ఎంతోమంది ప్రపంచంలో అత్యంత ధనికుడైనటువంటి బిల్ గేట్స్ కూడా ఒక మీటింగ్లో చెప్పారు, స్వామి వివేకానంద బోధలను చదివి నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది అని. అలాగే అత్యుత్తమైన భారతరత్న అబ్దుల్ కలాం గారు చెప్పారు, ఇప్పటికీ వివేకానందజీ ఆయన బోధనలో నాకు స్ఫూర్తి అని. అలాగే మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ ఎలా మహాత్ములు అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఎప్పుడో చెప్పారండి వివేకానంద, వాళ్ళందరికీ స్ఫూర్తి మాకేంటి అంటే, ఈనాటికి ఈ రోజు కూడా వివేకానంద ఎవరు చదివితే వాళ్ళు ఒక రకమైన ఆత్మవిశ్వాసం, స్ఫూర్తి వాళ్ళలో కలుగుతుంది. దాంట్లో ఆశ్చర్యం లేదు. ఫ్రెంచ్ నోబెల్ ప్రైజ్ విన్నరు రోమా రోలాన్ అని చెప్పారు, వివేకానంద జీవితం చదివిన తర్వాత ఆ సందేశం చదివితే నా శరీరంలో ఒక విద్యుత్ ఘాతం తగిలినట్టు, ఒక కరెంట్ షాక్ తగిలినట్టు అనిపిస్తుంది ఆ బోధలు చదివితే. అలాంటి బోధలు ఎవరు చదివినా వాళ్ళు ఉత్తేజం వస్తుంది, స్ఫూర్తి వస్తుంది, మంచి చేయాలని, ఒక మంచి మార్గం నడవాలని సంకల్ప బలం పెరుగుతుంది అని చెప్పారు. కాబట్టి ఆ బోధలకి చెప్పడానికి కూడా పెద్ద సమయం లేదు, మళ్ళా వచ్చినప్పుడు వివరంగా చెప్తాం. వివేకానంద బోధన ఎలాగ ఎంతమంది ఇన్స్పైర్ అవుతున్నారు, స్ఫూర్తి పొందుతున్నారు అన్నది మీకు ఇంకా వివరంగా చెప్తాం. ఈ మధ్య రామకృష్ణ ప్రభు పత్రిక ఒక యువకుడు ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం కోసం చెప్పి నేను ఆపేస్తాను. ఒక అబ్బాయి గ్రామమే అతనిది ఉత్తరం రాశాడు. ఏమంటే 10th వరకు బాగానే చదివాడు, అందరూ అలాగే ఉంటారు, బాగా చదువుతారు. కాలేజీకి వెళ్ళగానే వాళ్ళ మనసు వాళ్ళ చేతిలో ఉండదు. ఇప్పుడు ఎన్నో రకాల ఆకర్షణలు, సెల్ ఫోన్లు, ఇంటర్నెట్లు, తర్వాత ఎదురుగుండా కనిపిస్తున్న ఆకర్షణలు, వాటిలో పడిపోయి ఎంత బాగా చదివిన అబ్బాయి కూడా చదువు మానేశాడు. ఇంటర్మీడియట్ సరిగ్గా పాస్ అవ్వలేదు, కష్టపడి కింద మీద పడి ఏదో కంపార్ట్మెంట్లో పాస్ అయ్యాడు. డిగ్రీకి వచ్చాడు, డిగ్రీలో కూడా అలాగే ఉంది పరిస్థితి, ఫెయిల్ అయిపోయాడు డిగ్రీలో. వాళ్ళ చెల్లి కూడా బాగా చదివేది, ఆ అమ్మాయి కూడా సరిగ్గా చదవలేదు, సినిమాలు, టీవీలు, సీరియళ్ళు. ఆ అమ్మాయి మెడిసిన్ సీట్ రాస్తే మెడిసిన్ రాలేదు. ఈ పరిస్థితుల్లో ఇంట్లో వాతావరణం అంతా చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. ఆ స్థితిలో ఆ అబ్బాయి వెళ్ళిపోతూ బస్ స్టాండ్లో ఒక షాప్లో శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రిక మీద వివేకానంద బొమ్మతో ఉన్న పత్రికను తీసుకున్నాడు. తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి చదివాడంట. ఆ ఉత్తరం మేము గొప్పల కోసం చెప్పట్లేదు, అబ్బాయి రాసింది. ఇలాగ 100 మంది రాస్తున్నారు. మాకు ఒక ఉదాహరణ మీకు ఇస్తున్నాను. ఆ అబ్బాయి రాసే ఉత్తరంలో, ఆ రామకృష్ణ ప్రభులో వివేకానంద యొక్క బోధనలు చదివిన తర్వాత నాలో ఒక సంకల్ప బలం, ఆత్మవిశ్వాసం పెరిగింది. మా చెల్లి నేను 2009 జనవరిలో ఆ పుస్తకం కొన్నాడంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు వివేకానంద బోధనలు చదువుతున్నాం. నేను బీఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, ఎంఎస్సీ ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను, ఇప్పుడు పిహెచ్డీ చేయబోతున్నాను అని ఉత్తరం రాశాడు. వాళ్ళ చెల్లి కూడా మెడిసిన్లో సీట్ సంపాదించింది. వీటన్నిటి కారణం వివేకానంద బోధనల ప్రేరణ అని ఆయన చెప్పాడు.
ఆ ఉత్తరంలో. అయితే చివరిలో ఒకటి రాశాడు, రామకృష్ణ పత్రిక ద్వారా మీరు వివేకానంద బోధనలు చెప్తున్నారు, గ్రామాలు బాగానే ఉంది, మీరు ఎక్కడో ఉంటారు హైదరాబాద్లో, లేకపోతే ఇంకెక్కడెక్కడో ఉంటారు, మా గ్రామాల్లో కూడా ఒక సంస్థ రామకృష్ణ మఠాన్ని స్థాపిస్తే బాగుంటుంది కదా, స్వామి పర్యవేక్షణలో డైరెక్ట్గా ప్రత్యక్షంగా మేము స్ఫూర్తిని పొందుతామని సలహా ఇచ్చాడు. దానికి సమాధానం కూడా రాశాను, రామకృష్ణ ప్రభ నవంబర్ పత్రికలో వస్తుంది దానికి సమాధానం. నిజమే, ఉద్దేశం బాగానే ఉంది, వివేకానంద చదివి ఎంతోమంది స్ఫూర్తి పొందుతున్నారు, జీవితంలో బాగానే ఉంటున్నారు. కానీ ఈ రామకృష్ణ మఠంలో చేరాలంటే, మఠాలు స్థాపించాలంటే అందులో స్వామీజీలు కావాలి కదా మాలాంటి వాళ్ళు. మరి రావాలంటే దానికి ఎంతమంది యువకులు సిద్ధంగా ఉంటారు, త్యాగం సేవ భావాలు కలిగి జీవితాంతం దానికే మన జీవితాన్ని అంకితం చేసేవాళ్ళు ఎవరుంటారు? ఈ మధ్య అస్సలు రావట్లేదు. ఎందుకంటే ఈ సినిమాలు చూసిన తర్వాత ఏవో ఊహించుకుంటారు, 10 అంతస్తుల నుంచి వాడు దుమ్మితే వీళ్ళు కూడా నిజంగా అనుకుంటారు. ఏదో కార్లు వెళుతూ 10 బిల్డింగ్ దాటేస్తే అదంతా గ్రాఫిక్స్ మాయ, అది ఇంద్రజాలం. దాన్ని చూసి మీరు ఏదో మనం కూడా చేసేద్దాం అనుకోకండి. అది చూసి ఆ మధ్యలో మాయలో పడిపోయి అసలు ఇంకొకరి కోసం ఆలోచించే సమయం లేదు, ఇంకొకసారి వాళ్ళ కోసం వాళ్ళే ఆలోచించుకోవడం కూడా సమయం ఉండట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రామకృష్ణ మఠంలో స్వామీజీలు ఎక్కడ ఉంటారు? మాలాంటి వాళ్ళే ఉంటే కదా మఠాలు స్థాపించడానికి. కాబట్టి అలా సాధ్యం కాదు, ప్రపంచం అంతా మేము వచ్చి ప్రతి గ్రామంలో పెట్టలేం. మీ గ్రామంలో నీలాంటి వాళ్ళు వివేకానంద బోధలు చదివి స్ఫూర్తి పొందిన 10 మంది కలిసి ఒక యువజన సంఘాన్ని స్థాపించండి. అప్పుడప్పుడు స్వామీజీని పిలవండి, పిలిస్తే మేము వచ్చి మాట్లాడడానికి వీలవుతుంది. కానీ అక్కడే మీ గ్రామంలో ఒక మఠం కట్టి అక్కడ ఉండడానికి మనుషులు లేరినైనా ఊరికే కట్టేసే మనుషులు లేకుండా మూత పెట్టడం రామకృష్ణ మిషన్ యొక్క ఆశయం కాదు. ఏదైనా ఒక పని చేపట్టామంటే అది బాగా చేయడమే, చిన్న ఎత్తులో అయినా సరే. అది వివేకానంద ఇచ్చినటువంటి మాకు ఆ స్ఫూర్తి. ఒక పని చేసామంటే అది చివరిగా చెప్పినట్టు గమ్యం చేరే వరకు వదలకూడదు. ఆ లక్ష్యం ఏంటో అది చేరే వరకు, చిన్నదైనా పర్వాలేదు. సపోజ్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాం, ఇంటర్మీడియట్ పాస్ అవ్వడమే లక్ష్యం అనుకొని ముందుకెళ్ళాలి. అలాగా చిన్న గమ్యం పెట్టుకొని అలా ఒకటి చిన్నపిల్లలు నడిచేటప్పుడు ఎలాగా పడుతాడు లేస్తాడు, అక్కడ 2 అడుగులు వేస్తాడు, లేస్తాడు, అలా వెళ్తాడు. అంతే ఒకేసారి రన్నింగ్ రేస్లో ఒలింపిక్స్లో పాల్గొనడు కదా, మొదటి నుంచి లేవడం పడవడం లేవడం అలా ప్రయత్నిస్తేనే. అలాగే ఏ పనైనా ఆ లక్ష్యం చేరే వరకు. అది వివేకానంద ఇచ్చినటువంటి సందేశం. ఈ గ్రామానికి వివేకానంద యువజన సంఘం తరఫున మీ అందరం అప్పుడప్పుడు వచ్చి ఇలాంటి మీ అందరితో మాట్లాడుతుంటాం. ముఖ్యంగా మీరు అంతవరకు చేయవలసిందంటే యువకులు, ముఖ్యంగా ఇప్పుడు రోడ్డు పక్కన చెట్లు నాటుతున్నారు అని చెప్పారా, ఆ యువకులే ప్రతిరోజు 1 గంట నీళ్లు పోస్తుంటే మనం చేసి ఇంకొకరికి ఆదర్శంగా ఉంటేనే ఎవరైనా చేస్తారు. మనం చేయకుండా మీరు చేయండి ఎవరు చేయరు. మనం చేసి ఇంకొకరిని చేయమంటే ఎవరైనా వస్తారు. అది మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది. వివేకానంద జీవితంలో ఆయన చూపించింది కూడా అంతే. కాబట్టి మీరందరూ యువకులందరూ కనీసం ప్రతిరోజు సాయంత్రం అవ్వకపోతే కనీసం ఆదివారం 1 గంట 2 గంటలైనా వివేకానంద పుస్తకాలు ఇస్తాం. ఆ బోధనలు మీరు అందరూ కూర్చొని చదివి దాన్ని అర్థం చేసుకొని జీవితంలో ఆచరిస్తే మీ జీవితం బాగుపడుతుంది, మీ కుటుంబం బాగుపడుతుంది, మీ గ్రామం బాగుపడుతుంది, మీ ఊరు బాగుపడుతుంది, మీ దేశం బాగుపడుతుంది. అలాగే భారతదేశం ప్రపంచ దేశాల అత్యుత్తమ దేశంగా మళ్ళా ఒక పేరు ప్రఖ్యాతులు కాస్తుందని స్వామి వివేకానంద చెప్పారు ఎప్పుడో 100 ఏళ్ల క్రితమే. ఆ పరిస్థితి రావాలంటే మీరందరూ ప్రతిరోజు వివేకానంద చదవండి. ఇంకా దేవుణ్ణి వేరే పూజించొద్దని ఏం కాదు, మీకు ఇష్టం వచ్చిన దేవుని ప్రార్థించండి. మీరు బయట ఆరోగ్యానికి మొక్కనైతే ఎలా పెంచుతున్నారో అలాగే మన మనసులో భగవంతుడి అనే చెట్టుని నాటుకొని భక్తి అనే నీళ్లు పోసి లోపల భగవంతుడి చెట్టుని పెంచాలి. భక్తి అనే చెట్టుని పెంచితే మనకి మనశ్శాంతి వస్తుంది, బయట ఈ చెట్లు పెంచితే మనకి మంచి ఆరోగ్యం వస్తుంది. ఈ రెండు మీరు సమన్వయం చేసి మంచి మార్గం నడిస్తే అప్పుడప్పుడు మళ్ళీ వచ్చి మీ యూత్ని చూస్తే మాకు కూడా మంచి ఉత్సాహం వస్తుంది, ఇంకా ఎక్కువ చెప్పాలనిపిస్తుంటుంది. అప్పుడప్పుడు వచ్చి తప్పకుండా కలుస్తాం, వివేకానంద పుస్తకాలు ఇస్తాం. మీరంతా చదివి ఆచరణలో పెడితే మేము ఇంకా సంతోషిస్తాం. ధన్యవాదాలు. మన ఊరి తరఫున ఎవరైనా వచ్చి మాట్లాడగలిగితే ఈరోజు రియల్గా మన మంచిపకు దసరా 24వ తారీఖుని
కానీ రియల్గా ఈరోజు మనకు పండగ లాంటి దసరా ఈరోజు వచ్చినప్పుడు త్రేతాయుగంలో రామకృష్ణ మఠం అంటేనే అప్పటి యుగంలో రాముడు కృష్ణుడు రియల్గా మన మంచిప్ప నేలపై అడుగుపెట్టి